జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరాభవనామ సంవత్సరం రాశి ఫలాలు విందాము. ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదములు అంటే 1, 2, 3, 4 పాదములు. భరణి నక్షత్రం 4 పాదములు అంటే 1, 2, 3, 4 పాదములు. కృత్తిక మొదటి పాదము ఈ మేషరాశిలో ఉంటాయి. ఈ మేషరాశి వారి రాశి ఫలితాలు: ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 31 మే నెల 2026 వరకు మిథున రాశి యందు ఉంటారు. అనంతరం కర్కాటక రాశి యందు 31/10/2026 లగాయతు సింహరాశి యందు, మరలా 24/1/2027 లగాయతు చతుర్థమందు అంటే కర్కాటక రాశిలో లోహమూర్తిగా ఉంటారు. అంటే లోహమూర్తిగా ఉండడం వల్ల అంత మంచిగా ఉండదు. శని ఈ సంవత్సరం అంతా కూడా 12వ స్థానంలో అంటే ద్వాదశ స్థానంలో మీనరాశి యందు ఉంటారు. ఈ శనీశ్వరుడు గారు కూడా లోహమూర్తిగానే ఉన్నారు. అలాగే రాహు సంవత్సరాది లాగాయతు కుంభరాశి యందు 5 డిసెంబరు 26 లాగాయతు దశమ స్థానంలో మకర రాశి యందు తామ్రమూర్తిగా ఉంటారు. కేతువు సంవత్సరాది లాగాయతు సింహరాశి యందు 5/12/26 లాగాయతు చతుర్థమందు కర్కాటక రాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ శని, గురువు, రాహు, కేతువు కూడా మేషరాశి వారికి లోహమూర్తిగా ఉంటున్నారు. లోహమూర్తిగా ఉండడం వలన కొంచెం ఇబ్బందులు, చిక్కులతో ఉంటారు. అలా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. గురువు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి దానివలన గురుబలం రావాలి అని అనుకుంటే మనం దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురువుకి సంబంధించినవి శ్లోకాలు కానీ చదువుకోవడం. మీకు ఇష్టమైన గురుదేవుడు ఎవరైనా శివుడు అవ్వచ్చు, విష్ణువు అవ్వచ్చు. విష్ణువు కూడా గురువే కాబట్టి, అలాగే సాయిబాబా, అలాగే దక్షిణామూర్తి కానీ ఏ దేవుడైనా సరే ఆ గురువారాలు గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, అలాగే సచ్చరిత్ర, గురు చరిత్ర ఇలాంటివి చదువుకోవడం, అలా నియమయుక్తంగా ఒక 41 రోజు చదవడం, అలాగే ఒక 3 నెలల తర్వాత మళ్ళీ చదవడం, అలా చేస్తూ ఉంటే గురుబలం సిద్ధిస్తుంది. శని కూడా ద్వాదశంలో ఉన్నారు కాబట్టి ఆంజనేయ స్వామికి శనివారాలు చేసుకోవడం, లేకపోతే వెంకటేశ్వర స్వామికి 7 వారాలు, అలాగే ఆయనకి 1 వారం ఎక్స్ట్రా చేస్తే ఇష్టం. 8 వారాలు నడుచుకొని వెళ్ళడం గుడికి. లేదు అంటే వారం వారం తులసిమాల స్వామికి ఇచ్చి ప్రదక్షిణలు చేయడం, అలా చేస్తే కనుక శని దోషాలు తగ్గుతాయి. రాహు దోషాలకి శుక్రవారం, మంగళవారాలు నిమ్మడొప్పలోనే దీపం పెట్టుకొని అమ్మవారు స్తోత్రాలు, అలా మహిషాసురమర్దిని అలాంటి స్తోత్రాలు చదువుతూ ఉంటే రాహుబలం సిద్ధిస్తుంది. అలాగే కేతువు కూడా లోహమూర్తిగా ఉన్నారు కాబట్టి వినాయకుడికి బుధవారాలు చేసుకోవడం. కేతువు అయితే మంగళవారం, కానీ వినాయకుడికి బుధవారాలు అంటే ఇష్టం కాబట్టి మంగళవారాలు కూడా చేసుకోవచ్చు. అలా ప్రణమ్య శిరసాదేవం ఉంటుంది కదా ఆ పద్యం, అది 11 సార్లు చేసుకుంటూ ఉంటే కేతు బలం కూడా సిద్ధిస్తుంది. ఈ రాశి వారికి తలచిన కార్యాలు, ఆటంకాలు కలగడం, ఆదాయానికి మించిన ఖర్చులు, బంధువర్గంతో విరోధాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, వృత్తి వ్యాపారాల్లో రాణించలేకపోవడం, నమ్మిన వ్యక్తుల వలన మోసగించబడడం, కష్టాలు, నష్టాలు, ఊహించిన సంఘటనలు, ఏ పని చేయడానికి కూడా ఉత్సాహం ఉండకపోవడం, అనవసరమైన ధన వ్యయము, ప్రయాణాలలో సరుకులన్నీ మర్చిపోవడం, అకారణ కలహాలు, మానసిక ఆందోళన, పైకి చెప్పుకోలేని బాధలు ఉంటూ ఉంటాయి. మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. నేను చెప్పిన ఈ రెమెడీలన్నీ చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు శ్రమపడినా, బాగా కూడా చదివినా కూడా ర్యాంకులు రావడం కొంచెం కష్టం. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యవసాయదారులకు పంట చేతికి వచ్చే సమయాన నష్టపోవడం జరుగుతుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం తగ్గుతుంది. రుణభారాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. క్రయ విక్రయాలు కలిసి రావు. ఇనుము, యంత్ర సంబంధము, గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చేయవారికి ఆశించిన ఫలితం ఉండదు. క్రీడాకారులకు, కళాకారులకు, టీవీ, సినిమా నటీ నటవర్గం వారికి ప్రతిభకు తగిన గుర్తింపు ఉండదు. సినీ నిర్మాతలకు పెట్టుబడికి తగిన ఆదాయం లభించదు. కాంట్రాక్టుదారులకు సకాలంలో పనులు పూర్తి అవ్వవు. సమస్యలు ఎక్కువగా ఉంటాయి. బిల్లులు వసూలు అవ్వవు. ఆలస్యం అవుతాయి. రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు. ఇచ్చిన వాగ్దానాలకు నెరవేర్చడంలో ఆలస్యం అవుతుంది. అందువల్ల ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది. ఈ రాశి స్త్రీలకు తలపెట్టిన పనులు ఆటంకాలు, కాలయాపన జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. కొంతకాలం విడిగా ఉండవలసి వస్తూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు చికాకులు, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అశ్విని నక్షత్రం వారికి మార్చి, జూన్, జూలై, అక్టోబర్, నవంబరు నెలలు 2027 ఫిబ్రవరి, మార్చి నెలలు అన్ని విధాలా బాగుంటాయి. అశ్విని నక్షత్రం వారు జాతి వైడూర్యం అంటే పిల్లి కన్నురాయి అంటారు కదా, అది ఎడమ చేతి చిటికెన వేలు ఉంగరం ధరించాలి. గ్రహశాంతికి మంగళవారం రోజున ఉలవలు దానం ఇవ్వాలి. 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, గురువారం, శుక్రవారం అదృష్ట వారాలు. భరణి నక్షత్రం వారికి మార్చి, జూన్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2007 మార్చి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి వజ్రం కుడి చేతి చూపుడు వేలకి ఉంగరంగా ధరించాలి. గ్రహశాంతికి శుక్రవారం రోజున 1 కేజీ బొబ్బర్లు దానం ఇవ్వాలి. 4, 6, 7, 9 అదృష్ట సంఖ్యలు. సోమ, బుధ, గురు వారాలు అదృష్ట వారాలు. కృత్తిక 1వ పాదం వారికి మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 27 మార్చి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి కెంపు కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి. గ్రహశాంతికి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు, కేజీంపావు గోధుమలు దానం ఇవ్వాలి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శనివారాలు అదృష్ట వారాలు. ఈ రాశి వారికి శని, గురు, కేతువులకు జపదానాలు. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని, గణపతిని పూజించి కనకదారాస్తవము, రుణ విమోచన, గణేశ స్తోత్రం పఠించిన, నలదమయంతి చరిత్ర చదివిన శుభం కలుగుతుంది. ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠించి త్రిముఖి రుద్రాక్ష, పగడాలమాల లేక నవరత్నమాల ధరించడం మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఎరుపు, తెలుపు, పసుపు. అదృష్ట రత్నం పగడం. అదృష్ట సంఖ్య 9. మేషరాశి వారికి మాస ఫలితాలు. మేషరాశి వారికి చైత్రమాసంలో బంధుమిత్రుల విరోధం, రోగబాధలు, అపనిందలు, స్థానచలనము, ధన వ్యయము, చెడు స్నేహములు, వ్యసనములు, దూర ప్రాంతములకు వెళ్ళుట, శత్రుబాధలు, దొంగల వలన భయము. వైశాఖ మాసం శారీరక మానసిక బాధలు, తిండి నిద్ర సరిగా లేకపోవటం, విశేష ధన వ్యయము, రుణ బాధలు, గృహంలో సుఖశాంతులు లేకపోవడము, వ్యసనముల యందు ఆసక్తి, వ్యామోహము. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం వచ్చింది. అధిక జ్యేష్టంలో మనస్తాపము, చర్మ వ్యాధులు, నమ్మిన వారి వలన మోసపోవడం, వ్యాపారాలలో కలిసి రాకపోవడము, తలచిన కార్యాలకు ఆటంకాలు, నూతన వ్యక్తులతో పరిచయం. నిజ జ్యేష్టం శరీర ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో గౌరవము, పలుకుబడి, స్థిరాస్తి కలిగి ఉద్యోగ ప్రాప్తి, పనులు నెరవేరటం, కుటుంబ సౌఖ్యం. దెబ్బలు తగులుతాయి. ఆషాఢ మాసం కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, మనసుకు స్థిమితం లేకపోవటం, ఉద్యోగ ప్రాప్తి, సంఘంలో గౌరవము, సన్మానంలో పాల్గొనడం. అంటే ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయొచ్చు. శ్రావణ మాసం తలపెట్టిన పనులు ఆటంకములు, ప్రయాణాలలో అనుకోని సంఘటనలు జరగడం,
వెనుకకు తిరిగి రావటం, భయాందోళనలు, శత్రు రోగ రుణబాధలు. భాద్రపద మాసంలో చంచల మనస్సు, మిత్రుల వలన, నమ్మిన వ్యక్తుల వలన మోసపోవటం, మనసు నిలకడగా లేకపోవటం, ఏదో ఒక విధంగా కొంత డబ్బు చేతికి అందడం కష్టాలు. ఆశ్వయుజ మాసం చాలా బాగుంది. తలచిన కార్యాలు జయప్రదంగా నెరవేరుతాయి. చేసే కృషి యందు అభివృద్ధి, ధనధాన్య లాభము, పశువులను పాలను అమ్ముట వలన లాభము, కీర్తి సన్మానాలు. కార్తీక మాసం అనారోగ్యము, ఏ పని చేయుటకు ఉత్సాహం లేకుండా ఉండుట, భార్య పిల్లలకు రోగబాధలు, తక్కువ వారి వలన మాటలు పడుట, విరోధములు, నమ్మిన వారి వలన మోసపోవడం. మార్గశిర మాసం అశుభవార్తలు వినుట, అన్నదమ్ములు అధికారులతో విరోధములు, చెడ్డ పనులు చేయుట, శత్రువృద్ధి, ప్రయాణములలో శ్రమ, త్రిప్పుట, రుణబాధలు, మనశ్శాంతి లేకపోవడం. పుష్యమాసం తండ్రి గారికి అనారోగ్యం, వృత్తి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమానంగా ఉండుట, కష్టం మీద ప్రభుత్వ కార్యాలు నెరవేరుతాయి, అనవసర ధన వ్యయము. మాఘమాసం తలచిన కార్యాలు నెరవేరుట, రాజకీయ వ్యవహారాలందు జయము, దీర్ఘరోగములు నయమవుట, బంధుమిత్రులు కలియుట, శుభంలో చేకూరుట, ఆదరణ లభిస్తుంది. ఫాల్గుణ మాసం గృహం నందు వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి, పాత బాకీలు వసూలవుతాయి. ఇవి మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారు నాకేమీ బాగాలేదు అని చెప్పి బాధపడాల్సిన పని లేదు. ఇవి 30% మీకు ఫలితాన్ని ఇస్తాయి. అదే మీ జన్మజాతకంలో ఉన్న మంచి ఫలితాలు ఉంటే కనుక మంచిగానే ఉంటుంది. ఇవేమి కూడా మీకు ఇబ్బంది కలిగించదు. నేను చెప్పిన ముందు పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకు అంతా శుభంగా ఉంటుంది. ఓం నమః శివాయ. ఏం జరిగిపోతుందో ఏంటో అని భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా మనం మన పనులు చేసుకుంటూ పోతూ ఉంటే అవే మనకి మార్గాన్ని ఇస్తాయి. అలాగే గోవులకి నవధాన్యాలు అవి పెట్టడం, కుక్కలకి, పిల్లులకి, పక్షులకి ధాన్యం, అన్నం అలాంటివన్నీ పెడుతూ ఉంటే మీకు అంతా మంచి జరుగుద్ది. గుళ్ళో అన్నదానాలకి వాటికి కూడా ఇవ్వడం, లేకపోతే పేదవాళ్ళకి ఎవరికైనా కొంచెం అన్నదానాలు, వస్త్రదానాలు అలాంటివి చేస్తూ ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శివపార్వతుల ఆశీర్వాదం మీకు ఆ అమ్మ అన్నపూర్ణాదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. అన్నపూర్ణాదేవి అష్టకం అది చదువుకుంటూ ఉంటే మీకు అన్నానికి, వస్త్రాలకి లోటు లేకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు.